అందరికీ నమస్కారాలు. 5 డేస్ వెబినార్లో భాగంగా ఈరోజు మనం ఓంకారం వెనుక ఉన్నటువంటి రహస్యాలు, ఓంకారాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి, ఓంకారానికి మానవ శరీరానికి గల సంబంధం ఏమిటి, ఇలా తదితర విషయాలని మనకి వివరించడానికి వస్తున్నారు ప్రముఖ యోగా మరియు ఆయుర్వేదిక నిపుణులైనటువంటి డాక్టర్ మాణికేశ్వరరావు గారు. దీనికోసం ఈ యొక్క ఎపిసోడ్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ కనుక మీరు మిస్ అయి ఉన్నట్లయితే యోగా నిద్ర, ప్రాణాయామం గురించి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. ఒక్కసారి వాటిని చెక్ చేయండి. తీసుకుందాం అనుకోండి, 1 లీటర్ పెరుగు తీసుకుంటే దాన్ని వెన్న చేస్తే, అంటే మజ్జిగ చేసి వెన్న చేసాం అనుకోండి, ఎంత వెన్న వస్తుంది? కొంత వెన్న వస్తుంది. ఆ వెన్నని తీసి కాసేమనుకోండి, ఎంత నెయ్యి వస్తుంది? కొంత నెయ్యి వస్తుంది. సో లీటర్ పెరుగు, ఒక మేబీ 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఎంతో వెన్న, ఒక 20 గ్రామ్స్, 10 గ్రామ్స్ నెయ్యి వచ్చింది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆసనాలు అంటే పెరుగు నుంచి వెన్న వస్తుంది, ఓకే, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. సో నెయ్యి నుంచి ఇంకేం రాదు. దిస్ ఇస్ ఫైనల్ స్టేజ్, రైట్? ఇది ఫైనల్ స్టేజ్. సో నేనేం చెప్తానంటే, ఆసనాలు అనేవి పెరుగు లాంటివి అనుకుంటే, వెన్న అనేది ప్రాణాయామం లాంటిది, నెయ్యి అనేది మెడిటేషన్ లాంటిది. ఈ యాక్చువల్గా యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. డైరెక్ట్గా మీకు నెయ్యి రాదు. పాల నుంచి నెయ్యి పెరుగు నుంచి మీరు నెయ్యి తీయలేరు. వెన్న చేస్తేనే నెయ్యి వస్తుంది. సో ఆ వెన్న రావాలంటే ముందు పెరుగు ఉండాలి. వెన్న డైరెక్ట్గా ఎక్కడ దొరకదు. మీరు గమనిస్తున్నారా? నెయ్యి డైరెక్ట్గా ఎక్కడ దొరకదు. సో కాబట్టి యోగా అనేది ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. సో ముందు నాకు నెయ్యి ఒకటే కావాలని మెడిటేషన్లో కూర్చున్నాను అనుకోండి, మీ మెడిటేషన్ సరిగ్గా రాదు. లేదు నేను ఒక్క ప్రాణాయామం చేస్తానంటే వెన్న కోసం వెయిట్ చేసినట్టు లెక్క. అలా కాదండి, నాకు అన్నీ కావాలనుకుని ముందు ఆసనాలు వేస్తే శరీరం కాస్త రెగ్యులేట్ అయ్యి ప్రాణాయామ స్టేజ్కి తీసుకెళ్తాం మనం. అప్పుడు ప్రాణాయామ చేయాలి. ఆ ప్రాణాయామ స్టేజ్ నుంచి మళ్ళీ మనం మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళాలి. సో ఇదంతా ప్రాసెస్. అన్నీ కూడా ఇండివిజువల్లీ లింక్ అండ్ దే ఆర్ సెపరేట్ ఇండివిజువల్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి తప్పించి ఓన్లీ నేను ప్రాణాయామం నేర్పుతాను అంటే తప్పదు. ఓన్లీ నేను మెడిటేషన్ నేర్పుతాను, ఇది కూడా తప్పదు. యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. నెయ్యి ఎక్కడ సెపరేట్గా దొరకదు వెన్న లేకుండా, పెరుగు లేకుండా వెన్న లేదు. సో అది ఎంత అనేది ఆసనాలు ఎక్కువసేపు చేయాలి, ప్రాణాయామం కొంతసేపు చేయాలి, దాంట్లో సగమైన మెడిటేషన్ టైం కేటాయించుకో. ఇది యాక్చువల్ రేషియో. అర్థమైందండి? సో ఇవాళ అసలు ఈ ప్రాణాయామాల్లో అసలు గాలి వదలడం, గాలి పీల్చడం అనేది మనకి ఎవరు నేర్పుతారు? ఎవరు నేర్పరు. మొట్టమొదటి చెప్పారు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మనం న్యాచురల్ నేర్పుతుంది. బట్ ఇన్ ఇండియా, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, సో ఇట్స్ వెరీ, అంటే ఎన్నిసార్లు చచ్చిపోయినా ఇక్కడే పుట్టాలనిపిస్తూ ఉంటుంది నాకైతే. మాత్రం ఇంకెక్కడ వద్దు, ఈ ఒక్క దేశమే, ఈ ఒక్క ప్రాంతమే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే ఎంత మంచి భూమి అంటే, ఎంత మంచి నేల, ఎంత మంచి గాలి అంటే, ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రతి గొప్ప విషయాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి, భారతదేశం నుంచే మొదలయ్యాయి. గుర్తుపెట్టుకో. సో మళ్ళీ చరిత్ర అంతా చెప్తే మళ్ళీ మీకు అసలు టైం మనకు సరిపోదు. సో అందుకనే మన వాళ్ళు గాలి ఎట్లా పీల్చాలి, గాలి ఎట్లా వదలాలి, అసలు వదలాలా పీల్చాలి. మన బాల్ ఒకటి చెప్పాను కదా, బాల్ ఎగ్జాంపుల్ చెప్పాను. అది బాల్ అనేది ఏంటంటే, మీకు జస్ట్ మీరు కూర్చోబెట్టడానికి ఒక క్లాస్లో, మళ్ళీ ఎక్కడ పారిపోతారని చెప్పేసి కాసేపు కూర్చోబెట్టడానికి బాలు, గాలి అని ఊరికే గాలి మాటలు చెప్పారు. ఇవాళ అది కాదు. ఇవాళ చాలా స్టాండర్డ్గా మాట్లాడుకుంటాం. ఇవాళ గాలి మాటలు కాకుండా స్టాండర్డ్గా మాట్లాడుకుంటే ఏంటంటే, ఎస్ వీ హ్యావ్ ఇన్ అవర్ కల్చర్ దర్ ఇస్ వన్ సౌండ్ అనాలా, అదొక పదం అనాలా, అదొక పదార్థం అనాలా, ఐ డోంట్ నో. మనకి మొట్టమొదటి వేదాల నుంచి అంతకంటే, ఓకే అఫ్ కోర్స్ వేదాల్లో ఇట్ వాజ్ దేర్. పతంజలి దీన్ని ప్రణవం అంటాడు, ప్రణవం. ఓకే, ప్రణవం అంటాడు. ఓకే, అండ్ తర్వాత అంతకుముందు ఓంకారం అంటారు, ఓంకారం, ప్రణవం. ఇవన్నీ కూడా అసలు శ్వాసని పెర్ఫెక్ట్ గా ఎలా శ్వాసించాలి
అనేది ఒక్క ఓంకారం తెలుసుకుంటే చాలు. మళ్ళీ నాలాంటి వచ్చి ఏమండి గాలి పీల్చాలా వదలాలా నేర్పాల్సిన పని లేదు, మనోళ్ళు ఎప్పుడో చెప్పేశారు. సో ఇంతకీ ఓంకారానికి శ్వాసకి సంబంధం ఏంటండి, అసలు ఏం మాట్లాడుతున్నా మాకేం అర్థం కావట్లేదు వాళ్ళ అంటే, యా లెట్ us once again take once again 3-step ఫార్ములా. ఓకే, 3-step ఫార్ములా. ఓకే, నడుము స్ట్రైట్ గా ఉంచుకోండి. ఓకే, మళ్ళీ మీకు ఒక్కొక్క శబ్దం ఇస్తాను, దాని మీద ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో మీరు ఎంతవరకు తెలుసుకుంటారు, ఎంతవరకు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత నా అవసరం ఉండదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్న తర్వాత మళ్ళీ నా అవసరం ఉండకూడదు. మళ్ళీ సార్ ఏంటి సార్ అది నాకు అర్థం కాలేదని చెప్తే మళ్ళీ నేను వేస్ట్ అనమాట. అలా కాదు, నేను ఒకసారి పూర్తి చెప్తే నా అవసరం మళ్ళీ మీకు జన్మలో రాకూడదు. దట్ ఈస్ యాక్చువల్గా నా ఉద్దేశం అయితే, నా మీద ఆధారపడకూడదు. ఓకేనా? సో ఓంకారం అనేది 3 అక్షరాల సముదాయం, తెలుసు కదా. అకారం, ఉకారం, మకారం. ఆ ఊ మా కలిస్తే ఓం అయింది. ఇది మీకు ఈ పాటకి అందరూ చెప్పేమంటారు. బట్ నేను ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఏ దిల్ మాంగే మోర్ అన్నట్టుగా నేను ఏది చిన్నాటికి నేను సరిపెట్టుకోను, ఇంకా ఎక్కువ కావాలంట ప్రతిదాన్ని. లేదా దీని వెనకాల ఇంకేదో ఉంటుంది, దీని వెనకాల ఇంకేదో ఉంటుంది, దీని వెనకాల ఇంకేదో ఉంటుందని వెతికి 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 పుస్తకాలు చదివి అది చూసి ఇది చూసి అన్ని చేస్తే నాకు కొన్ని ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్టింగ్, నాట్ ఇంపార్టెంట్, యాక్చువల్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని వచ్చినాయి. సో ఆ పాయింట్స్ మీతో నేను పంచుకుంటున్నాను. ఓకే, సో అకారం, ఉకారం, మకారం సెపరేట్ గా అంటే ఆ అని 5 సార్లు, ఊ అని 5 సార్లు, అని 5 సార్లు మనం సెపరేట్ గా ఉచ్చరిద్దాం. మీలో ఏ మార్పులు వస్తున్నాయి మీరు గమనించండి. అప్పుడు ఓంకారం యొక్క గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. యా, సిట్స్ రైట్, సిట్స్ రైట్. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకుని గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అకారమే 5 సార్లు. మీరు ఏం చేస్తారంటే మీ అరచేతులు ఉన్నాయి కదా, అరచేతులు పొట్టమే పెట్టేసుకోండి. పొట్ట అంటే నాభికి పైన, నాభి కింద అరచేతులు. ఓకే, నాభికి పైన, నాభికి కింద పెట్టుకుని నడుము స్ట్రైట్ గా ఉంచుకుని ఓన్లీ అకారాన్ని 5 సార్లు అనండి. గాలి పీల్చుకోండి, మాక్సిమం పీల్చుకుని ఆ మళ్ళీ గాలి పీల్చుకోండి, మళ్ళీ ఆ ఇలా అనేటప్పుడు మీ చేతులు, అరచేతులు అంటే ఎలా పొట్ట ఎలా కదులుతుందో గమనిస్తూ ఉండాలి. మళ్ళీ ఆ గాలి పీల్చుకోవడం, పొట్ట ఎలా కదులుతుంది అంటే ఏ భాగం కదులుతుంది. 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతుల్లో ఏ చేయి కదులుతుంది, ఏ చేయి కదులుతుంది. ఓన్లీ 5 సార్లకి రాలేదనుకోండి, 6 సార్లు 7 సార్లు కూడా చేయొచ్చు. 5 అంటే ఊరిని ఒక నెంబర్ చెప్పాను మీకు అంతే. ఆన్సర్ వచ్చేది. పై చేయి కదిలిందా, క్రింద చేయి కదిలిందా, మధ్య చేయి కదిలిందా, అంటే మధ్య ప్రాంతం కదిలిందా తెలియాలి. ఆన్సర్ చెప్పొద్దు, నేను తర్వాత లాస్ట్ లో మాట్లాడతాను. ఎస్, 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఈసారి నెక్స్ట్ ఊ, ఓన్లీ గాలి పీల్చుకోవడం. ఊ, ఓ కాదు, నాట్ ఓ, ఊ. పెదాలను సున్నాలా చుట్టి ఊ. గాలి పీల్చుకోవడం మళ్ళీ 5 టైమ్స్ ఊ. ఊ, గాలి పీల్చుని ఊ అంటూ ఉండాలి. ఎక్కడ పొట్ట కదలికలు, ఏ చెయ్యి బాగా కదులుతుంది. ఐదు, 6, 7, 8 ఇన్నైనా అవ్వచ్చు, కానీ ఐ వాంట్ ఆన్సర్ వచ్చే వరకు చేయండి.
ఇవి ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి, నేను నేర్పే ఫండమెంటల్సే. You should be very, very strong in fundamentals. నెక్స్ట్ లాస్ట్ సార్, గాలి పీల్చుకుని మకారం, గాలి పీల్చుకోవడం, ఐదు సార్లు తక్కువ కాకుండానండి. పొట్ట ఎక్కడ కదులుతుందో గమనించండి. ఎస్, ఐ థింక్ మీకు ఆన్సర్స్ వచ్చేసే ఉంటాయి. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 లో 3 క్వశ్చన్. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 లో ఈసారి మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్. ఈసారి మళ్ళీ సేమ్ అకారాన్ని 5 సార్లు, ఉకారాన్ని 5 సార్లు, మకారాన్ని 5 సార్లు గట్టిగా అంటే బయటికి ఉచ్చరిస్తూ, అలా ఉచ్చరించినప్పుడు మీ శరీరంలో ఏ భాగంలో ఏ అక్షరం ఎక్కడ ఎక్కువ ప్రకంపనని ఇస్తుంది, ఎక్కువ వైబ్రేషన్స్ వస్తున్నాయి. మీకు అర్థమైందని చెప్పదలుచు నేను. ఓన్లీ ఆ అనండి. ఆ అంటుంటే ఎక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాగే 5 సార్ల తర్వాత మళ్ళీ ఊ ఊ అంటే వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయి. అలాగే మా అంటే వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయి. సెపరేట్ గా అంటూ ఉండండి. అట్లా 5 సార్లు ఇది, 5 సార్లు అది, 5 సార్లు ఇంకోటి. బయటికి ఉచ్చరించండి. ఆ ఇందాక పొట్ట కదలికలు అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని వైబ్రేషన్స్, ఎక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి క్లీన్గా క్లియర్గా గమనించండి. అకారం 5 సార్లు, ఉకారం 5 సార్లు, మకారం 5 సార్లు ఉచ్చరించండి. స్మరించడం, ఉచ్చరించండి. ఉచ్చరించినప్పుడు ఏ అక్షరం ఏ భాగాల్లో మీ శరీరంలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది, ఇది మనకు కావాల్సిన పాయింట్. ఇది డైరెక్ట్ గా చెప్పేయచ్చు మీకు పలానా అక్షరం పలానా చోట వస్తుంది చెప్పొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్. అది కరెక్ట్ టీచింగ్ కాదు. మిమ్మల్ని అనుభూతి చెందించిన తర్వాత, మీరు అనుభూతి చెందిన మీరు ఇంకొకరు చెప్పాలంటే ఎస్, యూ హ్యావ్ టు ఫీల్. మీకు అనుభవంలో లేకుండా మీరు చెప్పలేరు, చెప్పకూడదు. ఇది చదివితే వచ్చేది కాదు, చదివితే రాదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. రైట్, ఓకే. క్లోజ్. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఓంకారం, అబౌట్ ఓంకారం. ఓంకారం అనేది ఆదినాదం, ప్రణవనాదం అంటాం. ది ప్రైమోడియల్ సౌండ్, ది ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే మొత్తం విశ్వం, భూమి కాదు, విశ్వానికే మొట్టమొదటి ఓంకారం పుట్టే మొత్తం విశ్వం పుట్టిందంట. దాన్ని ప్రైమోడియల్ సౌండ్ అంట. ప్రైమోడియల్ సౌండ్ అంటే ది ఫస్ట్ సౌండ్ ఆఫ్ ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్. సో ఇలాంటి దాన్ని అందుగురించి ఓం ప్రథమం. ప్రతి దానికి చూడండి, మనకి మొన్న వినాయక చవితి అయింది. వినాయక చవితి చూడండి,
ఆయనకి 26 28 మంత్రాలు చదువుతా, అష్టోత్తరాలు చదువుతాం కదా. ప్రతిదానికి ఓం వక్రతుండాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ఏంటది వసవే నమః, ఓం మనవే నమః. సో వై పేర్లు ఒక పేరు చెప్తే సరిపోద్ది కదా, నమః అని సరిపోతుంది కదా. ఓం ఓం ఎందుకు? వక్రతుండాయ నమః అంటే వక్రమైనటువంటి వంకర ఉన్నటువంటి తుండం అంటే తొండం కలిగిన వాడ నమస్కారం, అయిపోయింది కదా. మరి ఓం ఎందుకు? జాగ్రత్తగా గమనిస్తే ఓం అనేది ఆయనకి కాదు, ఓం అనేది మనకి చదివేవాడికి. సో ఓం వినాయకుడికి అవసరం లేదు. ఈ నీడ్ నాట్ ఎనీ ఓం. బట్ ఓం అనేది మనం అంటూ ఆ మంత్రాన్ని ఆయనకి చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఓం అనేది మన లోపల ప్రకంపనలు కలిగిస్తుంది. ఏం ప్రకంపనలు కలిగిస్తుంది? ఓం అంటే ఎక్కడ, ఎలా? ఓకే, రెండో దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. రెండో స్టెప్ కి, ఫస్ట్ దానికి లాస్ట్ లో చెప్తాను. మీరు ఓం అన్నప్పుడల్లా అకారం, ఉకారం, మకారం 3 అక్షరాలు డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ అంట. అంటే మీకు చిన్నప్పుడు మనం చెప్తారు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే మనం అర్థం చేసుకోలేము దాన్ని. సో అకారం వేరు, ఉకారం వేరు, మకారం వేరు. సో మీరు ఎప్పుడైతే ఓన్లీ ఆ అని ఉచ్చరించారో వైబ్రేషన్స్ మీకు ఎక్కడ వచ్చినాయి గమనించారు ఎవరైనా? నేను ఆన్సర్ చెప్పేస్తాను, మళ్ళీ మీ దగ్గర ఆన్సర్ తీసుకుని టైం వేస్ట్, దీనికి చాలా మాట్లాడుకోలేవాడు. సో అకారం అన్నప్పుడు మీ పొట్ట ప్రాంతంలో వైబ్రేషన్స్ వస్తాయి. లేకపోతే మళ్ళీ ఒకసారి చేసి చూసుకోండి, పొట్టలోనే వస్తాయి, ఇంకెక్కడ రావు. ఓన్లీ అకారం అన్నప్పుడు పొట్టలో మాత్రమే వస్తాయి. దెన్ ఊ, ఎస్, ఛాతీలో మాత్రమే వైబ్రేషన్స్ వస్తాయి, ఇంకెక్కడ రావు. అండ్ మకారం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే వస్తాయి, ఇంకెక్కడ రావు. సో అకారం అంటే పొట్ట, ఉకారం అంటే ఛాతీ, మకారం అంటే కంఠం, తల. ఇంక శరీర భాగాలు ఇంకేమైనా ఉన్నాయండి మనకి? సార్ చూసుకోండి. ఇవి కాకుండా చేతులు, కాళ్ళు మిగిలినవి. చేతులు, కాళ్ళు అవయవాలు ఏమి లేవు. సో ఎప్పుడైతే అకారం పొట్టలో అన్ని అవయవాలు, చిన్నపిల్లవాడికి జోల పాడుతుంది ఆడమ్మ, మనం పాడుంటాం కదా. అమ్మ పాటకి అర్థం తెలుసా పిల్లకి? 6 నెలల పిల్లకి అర్థాలు ఏం తెలుస్తాయి? జో అచ్యుతానంద జో జో ముకుంద అంట, మనకే అర్థం తెలియదు. అచ్యుతానందుడు ఎవరు, ముకుందుడు ఎవరు అంటే పేరు చెప్పండి, ఎవరు చెప్పలేరు. కానీ మరి ఆ పిల్లోడు ఎందుకు నిద్రపోయాడు? ఎందుకంటే ఆ అమ్మ పలికేటటువంటి ఆ పదాల్లో ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి మార్ధవత్వం ఆ పిల్లోడికి నిద్ర వచ్చినప్పుడు వెంటనే పడుకుంటాడు. వాట్ హ్యాపెన్? శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని. అంటే శిశుర్వేత్తి, పిల్లలకు కూడా తెలుసు ఏంటది? గానరసం. పశువులు చూడండి, పశువులు మనం చదువుకున్నాం కదా భాగవతంలో. ఆయన పిల్లల గురువు వాయిస్తే మొత్తం ఆడవాళ్ళతో పాటు గోపికలతో పాటు ఆవులు కూడా వెళ్ళిపోయాయి. ఆడవాళ్ళు వెళ్ళారని నాకు తెలియదు కానీ గోవులు మాత్రం వెళ్ళి ఉంటాయి నాకు తెలిసిన. సో ఎందుకంటే పశువులకి ఆ జ్ఞానం ఉంటుంది ఎక్కువ. అందుగురించి మనకి మీరు జాగ్రత్తగా చదివితే 17th or 18th centuryలో ఫ్రాన్స్ లో ప్లేగ్ వచ్చినప్పుడు మీకు ఒక కథ వినమంటారు. బాయిక్ పాయిపర్ అని ఒక కథ విన్నారు. ఇప్పుడు మేబీ నేను ఎక్కడ చదివా, గుర్తున్నాను. సో అక్కడ ఏమైందంటే ప్లేగ్ వచ్చినప్పుడు మొత్తం ఆ ఊర్లన్నీ కూడా ప్లేగ్ తోటి జనాలు చచ్చిపోతున్నారు. ఇప్పుడులా కాదు, ఈ పాండమిక్ అసలు పాండమిక్ కాదు, అసలు ఈవెన్ 2% కూడా లేదు డెత్ రేట్. సో ప్లేగ్ వచ్చిందంటే more than 50% డెత్ రేట్ ఉండేది, more than 50%. అప్పట్లో హాస్పిటల్స్ లేవు, ఇంత ఎక్విప్మెంట్ లేవు. సో వచ్చిందంటే చనిపోవడమే అనమాట. అలా చనిపోయినప్పుడు ఏమైంది, ఆ ఊరోళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాలేదు. సడన్ గా ఒక ఆయన ఆ ఊర్లో చాలా మంచి సంగీత విద్వాంసులు ఉండేవారు, బ్యాక్ పైపర్. తెలుసు కదా మీకు, బ్యాక్ పైపర్ అంటే సంథింగ్ లైక్ మన షహనాయిలా ఉంటుంది, బట్ ఇట్స్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్, ఆ దేశానికి సంబంధించి, యూరోప్ కి. సో అది ఆయన వాయిస్తుంటే అప్పుడప్పుడు ఆయన విన్నాడు అనమాట. కాస్త జంతువులు కూడా కాస్త విన్నట్టుగా ఆయన గమనించాడు. ఆయన ఏమన్నాడంటే ఊరి ప్రెసిడెంట్ దగ్గరకు, మేబీ మేయర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎలుకలు నేను చెప్పిన మాట వింటాయి, జంతువులు వింటాయి, ఎలుకలు చెప్తాయి నాకు తెలియదు, కానీ
జంతువులు అయితే నా మాట వింటాయి, నేను ఒక ప్రయత్నం చేస్తా అన్నాడు. చెయ్యి బాబా అంతకంటేనా అన్నాడు. ఆయన ఏం చేశాడు, ఒక రాత్రి ఎలుకలు రాత్రి కదా ఎక్కువ తిరుగుతా ఉంటే రాత్ర ఆయన బ్యాక్ పైపర్ వాయించుకుంటూ మొత్తం అన్ని వీధులు తిరుగుతూ ఉంటా వెళ్ళాడు. ఊర్లో ఉన్న అన్ని వీధులు తిరిగాడు. ఈయన ఎక్కడైతే బ్యాక్ పైపర్ వాయించుకుంటూ వెళ్ళాడో అక్కడ మొత్తం ఈయన కూడా ఎలుకలన్నీ వచ్చేసాయి. మొత్తం ఊర్లో ఉన్న ఎలుకలన్నీ వచ్చేసాయి, అన్ని వీధులు తిరిగాడు. సో ఊర్లో ఉన్న ఎలుకలన్నీ వచ్చేసింది. తెలుసు కదా, ప్లేగ్ అనేది ఎలుక నుంచి వస్తుందని మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. సో ఇప్పుడు ఏం చేయాలైనా, ఎలుకలు చనిపోతే ప్లేగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలుకని ఎలా పట్టుకుంటాడు ఆయన? సో ఆయన ఏం చేశాడంటే మెల్లగా ఊరి చివరి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఊరి చివర సముద్రం ఉంది, కొండ ఎత్తున ఉంది, కింద సముద్రం ఉంది. ఆయన దాంట్లో దూకేశాడు సముద్రంలోకి. ఆయనతో పాటుగా మొత్తం ఎలుకలన్నీ కూడా దూకేసి ఆయన చనిపోయాడు, ఎలుకలు చనిపోయాడు. దిస్ ఇస్ పశుర్వేత్తి. శిశుర్వేత్తి, మీ పిల్లలు మీ పాట విన్నారు. పశుర్వేత్తి, వేత్తి గానరసం. వేత్తి అంటే తెలుసుకోవడం, వేదం అంటే జ్ఞానం. సో గానరసం పణిహి అంటే తెలుసు కదా. పాములు కూడా యాక్చువల్గా పాములు చెవులుండు, శరీరంతో వింటుంది అది. అయినా సరే మీరు పాముకి స్నేక్ చార్మింగ్ అంటే వాడు విన్నదానికి అటు ఇటు కదిపితే వస్తుందా, కదులుతుందా, లేదంటే శబ్దాన్ని కదులుతుందా మనకు తెలియదు. బట్ పణిహి అంటే పాము కూడా గానరసం తెలుస్తుంది. అలాగా ఇప్పుడు మీరన్న అకార ఉకార మకారాలకి మొత్తం మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా పొట్టలో ఉంటే ఆ, ఛాతీలో ఉంటే ఊకి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటే మాకి అలాగే తలలోపుతూ చక్కగా పడుకుంటాయి. అందుగురించి మీకు ఓంకారం చేసిన తర్వాత ఒక రకమైన తన్మయత్వం వస్తుంది, ఒక రకమైన పరవశత్వం వస్తుంది, ఒక రకమైన విశ్రాంతి వస్తుంది, ఒక రకంగా చెప్పాలని నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లా పడుకుంటాయి అన్ని అవయవాలు. ఇంక మేమేం చెయ్యం, పడుకుంటాం అని వెళ్ళి పడుకుంటాం. కానీ యాక్చువల్గా అప్పటి వరకు రకరకాల పనులు చేసి క్లాసులోకి వచ్చిన తర్వాత ఒకసారి ఓంకారం చెప్తే ఓకే, ఆ పనుల నుంచి విశ్రాంతి పొంది నెక్స్ట్ మనం చేసే యోగాకి మనం మళ్ళీ దాన్ని మరల్చుకుంటాం. అంటే అంతకంటే ఓంకారం చెప్పిన వదిలేస్తే అందులో పడుకుంటారు, గుర్తుపెట్టుకోండి, వదలొద్దు, వెంటనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ మనం సౌండ్ అయిపోయింది, వైబ్రేషన్స్ అయిపోయింది. దట్స్ వై ఓంకారం ఈజ్ ఎ బెస్ట్ సౌండ్ అవైలబుల్ ఇన్ ద యూనివర్స్. బెస్ట్ సౌండ్. ఇంత ఓంకారం మించిన సౌండ్ ఇంకోటి లేదు, ఇంకొక సౌండ్ లేనే లేదు. అంతెందుకు మకారం ఉందా? మకారం గురించి ఇంకొక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మకారం రామ, మీకు తెలుసు కదా, ఇది కూడా పాత వాళ్ళకి తెలుసు కొంతమందికి, అయినా సరే కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన్ అని. వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఇది మనం భక్తి పాటలా పాడేయడం కాదు, దీని వెనక ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం వెనకాల చాలా పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని మనం గ్రహించి మనం వాడుకోవాలి. సో ఇది ఎందుకు వచ్చింది? శ్రీరామ రామ రామేతి శ్లోకం ముందేముంది? అసలు ఈ సహస్రనామాలు ఎవరెవరికి చెప్పారు? ఎవరెవరికంటే ఆది గురువు ఒక ఆయన ఉంటాడు హిమాలయాల్లో, ఎదురుగుండా నంది పెట్టుకుని ఉంటాడే ఆయన వాళ్ళ ఆవిడ అడిగింది, సార్ ఏదో నాకు ఒక మంత్రం చెప్పను, ఏదో నువ్వు ఆది గురువు అంట కదా, అందరూ నీ గురించి చాలా చెప్పుకుంటారు, నీకు ఏదో జ్ఞానం ఉందని చెప్పేసి, పోనీ ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించంటే వెంటనే చూడండి, మన భార్యలు అడిగిన వెంటనే భర్తలు చాలా పొంగిపోతారు, మీరు గమనించలేదు. నేనైతే అదే చేస్తా. సో మావిడ అంటే పర్సనల్ విషయాలు చెప్తాను కొద్ది, ఒక రహస్యం చెప్తాను మీకు. రహస్యం ఎందుకంటానంటే మగవాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆడవాళ్ళని ఎట్లాగా వాళ్ళని బుజ్జగిస్తారంటే, మావిడ పుట్టినరోజు వచ్చింది అనుకోండి, నేను చీర కొంటా, ప్రతి పుట్టినరోజు చీర కొంటా. సో ఆ చీర నేను ఎంత పెట్టుకుంటాను, 2000 3000 అంత పెట్టుకుంటాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత కొన్నారంటే 600 అంట. సో మా ఆవిడ, అబ్బా 600కి ఇంత మంచి చీర నాకు ఎప్పుడు ఇలాంటి దొరకమే అంటాను. కానీ నేను కొన్నది 2000 షూర్, కానీ 600 అంటాము. లక్కీగా మా ఆవిడ అమాయకురాలు కాబట్టి ఇంకో 4 చీరలు కొనమని ఎప్పుడు అనలేదు. అదే చీరలు 4 తీసుకురావచ్చు కదంటే అడిగింది అనుకోండి, అప్పుడు మన తెలివితేటలు వాడి అప్పుడే షాప్ మూసేసాడు, ఇలాంటి 5000 చీర 600కి ఇస్తే మూసుకోక ఏం చేస్తాడు అని చెప్పి షాప్ మూసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తారు. సో ఇట్లా ఏంటంటే ఆడవాళ్ళు అడే చేస్తారు, మగవాళ్ళు చాలా పొంగిపోయి ఈశ్వరుడు కూడా ఇలాగే రాసుకో అని 1000 పేర్లు చెప్పాడు. ఆవిడకి నీరసం వచ్చింది 1000 అన్న తర్వాత. సార్ నా వల్ల కాదు, కేనోపాయేన లఘున,
అంతకుముందు శ్లోకం చూడండి, కేనోపాయేన లఘున అంటే సార్ ఏంటి సార్ ఇది ఎంత నువ్వు ఆది గురువు అయితే ఏంటి, పెళ్ళడానికి ఎలాగైనా చెప్పడం, ఒక షార్ట్ కట్ చెప్పయ్యా బాబు అని. కేనోపాయేన లఘున అంటే ప్లీజ్ గివ్ ఏ షార్ట్ కట్ అంటే అప్పుడు మళ్ళీ భర్త మళ్ళీ మామూలు కదా, ఓ నాకు ఇంకా తెలివితేటలను నేను నిరూపించుకోవడానికి అప్పుడు ఏం చెప్పాడంటే ఓకే ఐ విల్ గివ్ యూ షార్ట్ కట్ అండ్ అప్పుడు చెప్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానండి. సో ఆ 1000 పేర్లు ఈజ్ ఈక్వల్ టు రామనామ, సహస్రనామ ఈజ్ ఈక్వల్ టు రామనామ. సో రామ అనే పదం ఒకసారి పలికితే చాలమ్మా నీకు జన్మ ధన్యమైపోతుంది. 1000 సార్లు నువ్వు విష్ణు సహస్రనామాన్ని చదివినట్టే అని చెప్తాడు. ఓకే నా జన్మ ధన్యమైపోయింది, వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రామ శబ్దంలో మకారం ఉంటుంది. సో మీకు జాగ్రత్తగా గమనిస్తే మీకు బాగా పరిచయమైన అన్ని పదాల్లో మకారం ఉంటుంది. మనకు బాగా ఇష్టమైన పదాలు అమ్మ మకారం, దెబ్బ తగిలితే అమ్మ అంటాం అక్కడ ఉంది. అలాగే మనకి భయం వేసినప్పుడు కూడా మనం చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారా, బాత్రూంలో ఉన్నప్పుడు భయం వేసినప్పుడు రోడ్డు మీద ఒకళ్ళు నడుపుతున్నప్పుడు మనం వీ యూజ్ టు హమ్లో కూడా మకారం చేస్తాం. మీరు దీర్ఘాలు తీరక్కడ మకారమే పాడుకుంటారు, మీరు జాగ్రత్త గమనించి మకారమే. అంతెందుకు మీరు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఎక్స్టసీ అంటాం, అంటే సంథింగ్ లైక్ ఒక సెక్షువల్ యాక్ట్ లో కూడా ఉత్కృష్టమైన శబ్దం మకారమే, అంటాం. అంటే మకారానికి మైండ్ కి చాలా దగ్గర సంబంధం, జస్ట్ లైక్ అమ్మ. సో అందు గురించే ఈ రామలో కూడా మకారమే ఉంది. భ్రామరి మీరు ప్రాణాయం చేసి కూడా మకారమే చెప్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మనసుకు సంబంధించినవి, హ్యాపీనెస్ కి సంబంధించినవి, మీ తెలివితేటలకు సంబంధించినవి. కాబట్టి మకారం అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి అవయవాన్ని చక్కగా ఎస్ ఇట్ వైబ్రేట్స్ అండ్ సంథింగ్ లైక్ నిద్ర వచ్చేలా చేస్తుంది. సో ఇది వైబ్రేషన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, అకారం అంటే పొట్టలో ఏ భాగం కదిలింది, ఉకారం అంటే పొట్టలో ఏ భాగం కదిలింది, మకారం అంటే పొట్టలో ఏ భాగం కదిలింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోమన్నాను. మీకు ఆన్సర్స్ వచ్చే ఉంటాయి, బట్ ఫర్ ది టైం లేకపోవడం వల్ల మిమ్మల్ని క్వశ్చన్స్ వేయట్లేదు. కాబట్టి అకారం అంటే పొట్ట పై భాగం లోపలికి వెళ్ళాలి. పొట్టను 3 భాగాలు చేయండి, నాభికి పైన, నాభి క్రింద. అకారం అంటే పొట్ట పై భాగం, ఉకారం అంటే పొట్ట మధ్య భాగం, మకారం అంటే పొట్ట క్రింద భాగం లోపలికి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి అనుకుని గమనించండి. ఒకసారి 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 మా అనుకోండి, ఏ కదులుతాయి. ఆకారం అంటే పొట్ట పైన, ఉకారం అంటే పొట్ట మధ్యలో, మకారం అంటే పొట్ట క్రింద భాగం లోపలికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, పొట్ట లోపలికి వెళ్తే ఏమైంది? వన్స్ అగైన్ డే నెంబర్ క్వశ్చన్, నిన్న క్వశ్చనే. పొట్ట లోపలికి వెళ్ళింది, డయాఫ్రమ్ పైకి వెళ్ళింది, లంగ్స్ ఏమైనాయి? ఖాళీ అయినాయి. సేమ్ మళ్ళీ రబ్బర్ బాల్ తీసుకోండి, లంగ్స్ ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ ఓంకారం ఒక్కసారి మీరు ఉచ్చరించేసరికి మీ లంగ్స్ లో ఆటోమేటిక్ గా న్యాచురల్ గా లో ప్రెషర్ ఏర్పడింది, బయట ఉన్న హై ప్రెషర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. అంటే మీరేం మంత్రాలు చదవవలసిన లేదు, మాయలు చేయవలసిన లేదు, ప్రాణాయామం చేయవలసిన లేదు. కేవలం ఓంకారాన్ని ఒక్కసారి బయటికంటే మొత్తం మీ లంగ్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. ఎంప్టీ స్పేస్, లో ప్రెషర్, బయట నుండి హై ప్రెషరు, పాజిటివ్ ప్రెషర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్పుడు చూడండి లంగ్ పూర్తిగా నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత డయాఫ్రమ్ కిందకి పొట్ట ముందు. ఎస్, అంటే ఒక్క ఓంకారం నేర్చుకోవడం వల్ల మిగతా ఏ ప్రాణాయామాలు నేర్చుకోవాల్సిన లేదు. ఓన్లీ ఓంకారాన్ని 10-15 సార్లు అంటే చాలు, ఇంకే ప్రాణాయామం అవసరం లేదు. దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. శబ్దం తాలూకు బెస్ట్ సౌండ్ ఇన్ ద యూనివర్స్ అండ్ బెస్ట్ బ్రీదింగ్ టెక్నిక్ ఇన్ ద యూనివర్స్. ఇంతకు మించి ఇంకొక బ్రీదింగ్ టెక్నిక్ చెప్పంటే ఎవరు చెప్పలేదు, ముందు ఓంకారమే చెప్పాలి. ఇది ఓంకారం యొక్క విశిష్టత. అండ్ ఫైనల్లీ మీ అందరికి ఇష్టమైనటువంటి ఒక మంచి ప్రయోగం గురించి చెప్తాను. ఇలాగే 100 మందిని కూర్చోబెట్టి, అందరూ హాల్లో కూర్చోబెట్టారు. అందరి దగ్గర ముందు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, బ్లడ్ తీసుకున్నారు, కూర్చోబెట్టారు. ఒక పావు గంట పాటు అందరినీ ఇందాకలాగే అని ఒక పావు గంట అలాగా ఉచ్చరించమన్నారు. ఉచ్చరించిన తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లడ్ లో జాగ్రత్తగా వాళ్ళు ల్యాబ్కి పంపించిన తర్వాత
వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఓంకారం ఉచ్చరించక ముందు ఉన్న బ్లడ్ లో కంటే కూడా ఓంకారం ఉచ్చరించిన తర్వాత పావు గంట తర్వాత తీసిన బ్లడ్ లో సీరం మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్స్ట్రా కనిపించింది. ఇదేంటిది? పావు గంట ముందు లేదే, పావు గంట తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? పావు గంట ముందు లేదు, పావు గంట తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే సైంటిస్టులు ఇంకో ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే ఈ మెలటోనిన్ పగలు రాదు మనిషిలో, అలాగే మెలటోనిన్ పెద్దోళ్ళలో రాదు, పిల్లల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఆ మెలటోనిన్ పీనియల్ గ్లాండ్ వేర్ వీఆర్ పాయింటింగ్ హియర్, ఓకే, భ్రూ మధ్య అంటామే, ఈ భాగం మన స్త్రీలు బొట్టు పెట్టుకుంటారే ఆ భాగం, థర్డ్ ఐ అంటామే, ఆ భాగంలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది వెనకాల, దాని సెక్రేషన్ మెలటోనిన్. అది పిల్లల్లోనే కానీ పెద్దోళ్ళు ఉండదు. ఒకవేళ ఉన్న రాత్రే వస్తుంది, మరి పగల ఎలా వచ్చింది వాళ్ళకి? అది ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. సో ఓహో, ఓంకారం అని ఇంత ఉపయోగం ఉందా అని చూస్తే, ఓకే, ఇంతకీ ఆ మెలటోనిన్ ఏం చేస్తుంది, వచ్చి ఏం చేస్తుంది మీకు? ఇందాక అన్నాను, ఓంకారం అన్న తర్వాత ప్రశాంతంగా ఉంది అంటే ఈ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఏమన్నా కొన్నారా? లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఓంకారం ఉచ్చరించడం వల్ల మీ బ్రెయిన్ లో మీ పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి మెలటోనిన్ అనేటటువంటి హార్మోన్ వల్ల మీకు ఒక రకమైనటువంటి నిద్ర వచ్చేస్తుంది. ఈ మెలటోనిన్ పగలు ఉండదని చెప్పాను, పగలు ఉండదు, రాత్రి వస్తుంది. అలాగే ఇది ముఖ్యంగా స్త్రీలకి పీరియడ్స్ రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది మెలటోనిన్. అండ్ ఫైనల్లీ ఇంకో మంచి వార్త చెప్తాను. ఈ మెలటోనిన్ అనేది ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ముసలోళ్ళు అవ్వరు, మీ వయసు పెరగదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెరిగిపోతా ఉంటే 60 వచ్చిన 70 వచ్చిన మీరు 50 లాగే ఉంటారు. అందు గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే హిమాలయాల్లోకి వెళ్ళి, సార్ నాకు అక్కడ 250 ఏళ్ళు అంటే ఒక ఆయన చూశాను, 350 ఏళ్ళు నేను, ఒక 450 ఏళ్ళు నేను చూశానని చెప్తా ఉంటారు కదా. ఇవన్నీ ఎందుకు సాధ్యం అయ్యాయి అంటే సాధ్యం అవుతాయి ఇఫ్ యు ప్రాక్టీస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. సో కేవలం మీకేం అవసరం లేదు, యోగ శాస్త్రం అంతా చదవవలసిన లేదు. కేవలం ఓంకారాన్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుని కరెక్ట్ గా ఉచ్చరించి అవసరమైన స్మరించుకుంటూ ఉంటే there is no word is necessary and no exercise is necessary, no pranayama is necessary, no meditation is necessary. Om is enough. Simple Om is enough. Single Om is enough. ఇది ఓంకారం గురించి నేను చెప్పదలుచుకున్నాను. రైట్, దిస్ ఇస్ ఓం. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఇవాళ ఐ వాంట్ టు షేర్, నిన్న అనుకున్నా గాలి ఆపడం వదలడం బంధాలు అనుకున్నాం కదా. బంధాలు అనుకున్నావా? ఒకసారి ఎవరైనా అడగండి, నేను మర్చిపోతాను. నేను రోజుకి 8-9 క్లాసులు చెప్పేసరికి నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. మాట్లాడు, బంధాల గురించి అనుకున్నావా? ఏంటి రేషియోస్ గురించి మాట్లాడుకున్నాం. ఏమని చెప్పాను ఒకసారి చెప్పరా నాకు ప్లీజ్. 1:2:2, 1:2:4. ఎందుకు వచ్చిందండి అంటే ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? ఎందుకు మనం శ్వాసను ఆపేము? ఎవరో ఒక ఆయన అడిగారండి, రేపు చెప్తానన్నారు. ప్రాక్టీస్ ఏం చేస్తాం నిన్న మరి? ఓకే, లీవ్ ఇట్, నేను చెప్తానండి. సార్ నిమిషానికి ఎన్ని శ్వాస ఎట్లా తీసుకోవడం? రైట్. నిమిషానికి శ్వాసని 14 నుంచి 17 నుంచి మనం 4కి 3కి లాగాం కదా. ఏంటి? ఎగ్జాక్ట్లీ, ప్రాణస్య ఆయామః, ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మనకి ఎందుకన్నా. ఓకే, ఇలాగా గాలిని కొద్దిగా స్లో డౌన్ చేయడం వల్ల ఏమవుతాయి? సో యోగాలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అంతఃకుంభకం, 2 బాహ్య కుంభకం. సో యోగా టీచర్లుగా కానీ లేదంటే మీరు యోగా ప్రాక్టీషనర్స్ కానీ మీరు అంతఃకుంభకం అంటే గాలి లోపల పీల్చుకుని ఆపడం, కుంభం అంటే కుండలో పోసిన నీరులాగా లోపలికి పంపించిన గాలి ఛాతీలో ఉంటుందని అర్థం. బాహ్య కుంభకం అంటే బయట కుండ, ఇదంతా కుండ అనుకుంటే లోపల కుండలో గాలి అంతా బయటికి పంపించడం ఈ కుండలో ఉంది, అది బాహ్య కుంభకం, ఇది అంతఃకుంభకం.
ఓకే, ఇలా అంతఃకుంభకం బాహ్య కుంభకం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు ఏంటి అంటే అన్ని మనకి శాస్త్రంలో, అంటే యోగ శాస్త్రం మనకు చెప్పరు ఇవన్నీ కూడా. ఎందుకంటే చెప్పాను కదా, సో వెస్ట్రన్ అవుట్లుక్, ఈస్టర్న్ అవుట్లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. మనం ప్రపంచాన్ని ఒకలా చూస్తాం, బయట వాళ్ళు ప్రపంచాన్ని వేరే రకంగా చూస్తాం. భారతదేశం సంబంధించి మన వాళ్ళందరూ ఏంటంటే యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, లెస్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం మనం, లెస్ ఈజ్ బ్యూటిఫుల్. అందుకే ఆ అలతి పదాలని సంథింగ్ లైక్, అంటే దాన్ని ఏమంటారు అంటే పెద్ద పెద్ద అర్థాలను కూడా చిన్న చిన్న పదాల్లో చెప్పేస్తాం మనం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబావు, తన శాంతమే సారీ తన సంతోషమే స్వర్గము, తన తన కోపమే తన శత్రువు. ఓకే, ఈ పద్యాన్ని సో 4 లైన్లు ఆయన చెప్పిన దాన్ని ఒక 450 పేజీలు రాశాడని చెప్పాను మొన్న, మీకు ఎవరికి చెప్పాను. 450 పేజీలు ఒకసారి చదవండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని వెరీ ఫేమస్ బుక్ ఇన్ 2000s, వెరీ ఫేమస్, వరల్డ్ చాలా ఫేమస్. దాంట్లో ఏమీ లేదు, అంత తన కోపం తన శత్రువు గురించి చెప్తా ఉంటాడు. సో మన వాళ్ళు ఏం చేశారు, ఒక పద్యంలో చెప్పి పాడేశారు. కాబట్టి మన వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న పదాల్లో అవగొట్టేస్తారు, కానీ వాళ్ళు అలా కాదు, దాన్ని విడదీసి లాగి పీకి దాన్ని ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా గాలి లోపలికి పీల్చి ఆపితే ఏమవుతుంది? ఓకే, వాళ్ళు ప్రయోగం చేశారు. దాని పేరు ఏంటంటే HBOT. అంటే హెచ్ అంటే హైపర్, బి అంటే బ్యారిక్, ఓ అంటే ఆక్సిజన్, టీ అంటే థెరపీ. అంటే హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ అంటారు దాన్ని. ఏం చేశారండి? ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే అందరినీ రూమ్ లో కూర్చోబెట్టారు, లేదంటే ఒక ఛాంబర్ విడివిడిగా కొన్ని అన్ని రూమ్ లో ఒకటి పెట్టేసి వాళ్ళకి ఏం చేశారంటే ఒక మాస్క్ లో పెద్ద ఛాంబర్ వేసి ఆక్సిజన్ ని హై ప్రెషర్ లో లోపలికి పంపించారు, ముక్కుల్లోకి లేదంటే ఛాంబర్ లో పంపిస్తే వాళ్ళు పీల్చుకున్నారు. హై ప్రెషర్ ఆక్సిజన్ తీసుకోవడం వలన ఒక 90 రోజుల పాటు 65 ఏళ్ళు ఉన్న వాళ్ళని తీసుకుని, ఇది టెల్ అవీవ్ యూనివర్సిటీ ఇజ్రాయిల్లో ఈ మధ్యన 21 జాన్లో జరిగింది. ఒకసారి మీరు వెతకండి, గూగుల్ చేయండి, చాలా క్లియర్ గా ఉంటుంది దాంట్లో. సో టెల్ అవీవ్ యూనివర్సిటీ అండ్ ఆన్ యాంటీ ఏజింగ్ ఆర్ HBOT మీరు చూడండి, గూగుల్లో చూడండి, చాలా క్లియర్ గా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 నెలల పాటు ముసలోళ్ళందరినీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పడేసి రోజుకి 30 నిమిషాల పాటు హై ప్రెషర్ లో ఆక్సిజన్ ఇచ్చారు. 3 నెలల తర్వాత వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి వయసు ఎలా తెలుసుకుంటాము అంటే, ఉదాహరణకు చూడండి, మనకి మనం స్కెల్టన్స్ అవి దొరికినప్పుడు ఈ పలానాది 30 ఏళ్ళ వయసులో చనిపోయిన వయసు ఉంది, లేదంటే 60 ఏళ్ళు చనిపోయిన వయసు ఉందని చెప్తాము. స్కెల్టన్ ఎలా చెప్తాము? సైన్స్ ఎట్లా చెప్తుందంటే దాంట్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ ని విడగొట్టినప్పుడు దాంట్లో క్రోమోజోమ్ చివర ఒక చిన్న పొర ఉంటుంది. పొర అంటే ప్రొజెక్షన్. దాన్ని ఓకే, ఒక చిన్న పొరను బట్టి మనం దాన్ని ఆ పొర పొడుగ్గా ఉంటే వయసు ఎక్కువగా ఉన్నట్టు, ఓకే, ఆ పొడవు తగ్గిపోయింది అనుకోండి వయసు తక్కువగా ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే ముందు ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ చేసిన తర్వాత ఆ 3 నెలల తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీస్తే ఈ డిఎన్ఏలో అంటే క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఆ చివరి తోక లాంటిది ఇంకా పెరిగింది వాళ్ళకి. యాక్చువల్గా తగ్గాలి, వయసు పెరిగే కొద్దీ కూడా దాన్ని తగ్గిపోవాలి, కానీ పెరగడంటే అర్థం ఏంటంటే ఎస్, వయసు వాళ్ళకి మరింతగా వెనక్కి వెళ్ళింది. అర్థమైందా? మీకు చూపిస్తాను ఆ ఎక్స్పెరిమెంట్స్ అని, మీకు చూపిస్తాను కాసేపట్లో. ఐ హావ్ విత్ మీ. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ అంతఃకుంభకం అంటే గాలి పీల్చి లోపల కాసేపు హోల్డ్ చేస్తే లోపల మీరు ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తారు. ఆ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఆ రక్తంలోకి ఆక్సిజన్ అంతా కరెక్ట్ గా వెళ్ళి కరెక్ట్ గా డిసిపేట్ అవుతుంది. కరెక్ట్ గా ఎక్కడికి ఎంత వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. కానీ మనం రెగ్యులర్ గా రోజు మనం చేసేటటువంటి ఈ శ్వాసలో మనం అంత ఆక్సిజన్ తీసుకున్నా కూడా అంత ఆక్సిజన్ లోపలికి వెళ్ళలేదు. మీరు గమనించారా? మీరు అంటారు కదా రోజు 4 సార్లు తింటున్నాను సార్,
అరగడం లేదు, వంట పట్టడం లేదు అంటారు ఒక పదం. వంట పట్టడం అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారం శరీరంలో కణాల్లోకి వెళ్ళలేదు అనమాట. ఇలాగ ఆక్సిజన్ కూడా మనం 14 నుంచి 17 సార్లు తీసుకున్నా కూడా సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళడం లేదు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ సర్క్యులేటింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. కానీ ఇలా కుంభకం వేసి బంధాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఎస్, తీసుకున్న తక్కువ గాలి కూడా మొత్తం అన్ని కణాల్లోకి వెళ్ళి వాటిని శక్తినిస్తుంది. అలా అవడం వలన మీకు ఈ వయసు అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, ఈ బంధాలు వేయడం వలన, కుంభకం చేయడం వల్ల. ఓకే, ఇది అంత కుంభకం. మరి బాహ్య కుంభకం చేయడం వల్ల ఏంటి? ఎస్, ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు. ఇది 1930s నుంచి కూడా రష్యన్ సైంటిస్టులు నేను చెప్పిన హయ్యర్ ఆల్టిట్యూడ్స్, ఎత్తైన పర్వతాల మీద తీసుకెళ్లి అక్కడ వాళ్ళ మీద రకరకాల ఎక్సర్సైజ్ చేయించి రకరకాల పరీక్షలు చేశారు. దీని పేరు ఏంటంటే IHT. వన్స్ అగైన్ మళ్ళీ మీరు వెళ్ళి వెతకండి, గూగుల్ చేయండి. IHT, ఇంటర్మిటెంట్ హైపోక్సియా థెరపీ ఆర్ టెక్నిక్. ఇందాక HBOT, ఇది IHT, ఇంటర్మిటెంట్ ఫర్ H ఫర్ హైపోక్సియా, హైపో తక్కువ, ఆక్సియా తక్కువ ఆక్సిజన్ ఉండడం వలన, T అంటే థెరపీ. అంటే తక్కువ ఆక్సిజన్ లో మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది ప్రయోగాలు చేశారు వాళ్ళు. ఈ ప్రయోగాల్లో ఏమైందంటే అసలు మైండ్ బ్లోయింగ్ రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళకి. నేను ఎవరో అడిగారు, కొండల్లో ఎత్తైన పర్వతాల్లోకి వెళ్తే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అనుకుంటున్నానండి. కాదు, ఫ్రెష్ ఎయిర్ కాదు. ఫ్రెష్ ఎయిర్ కలిపితే మాకు కృష్ణాల పక్క వచ్చినా మన గోదావరి పక్కన ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. బట్ ది ఫ్రెష్ ఎయిర్ కాదు, అక్కడ లెస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండడం వలన మీ శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. అవి ఏం మార్పులు జరిగినాయి, HBOT అండ్ IHT లో ఏం జరిగినాయి నేను చూపిస్తాను. జస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ I am going for this HBOT. సో HBOT కనిపిస్తుందండి? HBOT బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి మీకు? రైట్, థ్యాంక్ యూ. Increases oxygen capacity in the serum and increased perfusion. Okay, rendu, increase in mitochondrial size and density, more energy. అర్థమైందా? సో ఏమవుతుందండి, మనం తీసుకున్న ఆక్సిజన్ అంతా లోపలికి వెళ్ళి ఎక్కువ కింద చెప్పినట్టుగా ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. వంట పట్టడం అంటారే అలా జరుగుతుంది అన్నమాట. యాంజియోజెనసిస్, ఎస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎత్తైన పర్వతాల్లోకి వెళ్ళినప్పుడు మీ గుండెపోటు రాదు. ఎందుకంటే ఇక్కడ ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి తక్కువ ఆక్సిజన్ వలన మీకు యాంజియోజెనసిస్ అంటే కొత్త రక్త కణాలు, కొత్త రక్త నాళాలు ఏర్పడతాయి. కొత్త రక్త నాళాలు ఏర్పడతాయి. కాబట్టి గుండెకి ఎందుకు బైపాస్ చేస్తారంటే గుండెకి వచ్చినటువంటి ఆ గుండెపోటు వలన రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే దానికి సాధారణంగా ప్రతి శరీరానికి కూడా, అంటే ప్రతి అవయవానికి కూడా 2 దారులు ఉంటాయి. 2 దారులు, ఒకటి రైట్, ఒక లెఫ్ట్. రైట్ నుంచి మూసిపోయింది అనుకోండి, లెఫ్ట్ దారి తెరుచుకుంటుంది. లెఫ్ట్ మూసిపోయిందని రైట్ దారి తెరుచుకుంటుంది. కానీ గుండెకి బ్రెయిన్ కి ఈ 2 దారులు లేవు, ఒక దారే ఉంటుంది. కాబట్టి దాన్ని బైపాస్ చేస్తారు. బైపాస్ సర్జరీ అంటారంటే అర్థమైంది కదా. దానికి ఏంటంటే 2వ దారి లేదు కాబట్టి బైపాస్ చేస్తారు. సో ఎందుకు అంటే ఈ 2వది మనం దారి లేదు కాబట్టి. యాంజియోజెనసిస్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. HBOT అంటే అంత కుంభకం చేయడం వలన. కిల్ అనరోబిక్ బ్యాక్టీరియా. అనరోబిక్ బ్యాక్టీరియా అంటే అదో రకమైన అనరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. దాని వలన చంపేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో యాంటీబయాటిక్స్ ప్రత్యేకంగా వాడవసరం లేదు. యాంటీబయాటిక్స్ వాడకుండానే మనం శరీరంలో ఉన్నటువంటి క్రిముల్ని, అంటే మనకి హానికారక క్రిముల్ని చంపడానికి ఇది ఉపయోగపడుతుంది. దిస్ HBOT అంత కుంభకం, రైట్. అండ్ డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే వ్యాధి కారక తత్వం. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన వాపు. ఫ్లేమ్ అంటే మంట, అంటే మంటలో వేసినట్టుగా ఉండడం. లోపలంతా చూడండి, ఒక్కసారి మనకి దెబ్బ తగిలినట్టు చుట్టూ వేడిగా ఉంటుందా, మంటగా ఉంటుందా, దట్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. అలాగే మోకాళ్ళ నొప్పి కానీ ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ కంఠం పట్టేసినప్పుడు అంతా వేడిగా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లమేషన్. డిసీజ్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, అంటే మనకి వ్యాధులు వచ్చే ఛాన్స్ తక్కువ. ఇంక్రీజ్ WBC ఫంక్షన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మాడ్యులేషన్. ఎస్,
సో ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా పుణ్యం అని చెప్పి అందరూ ఇమ్యూనిటీ 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 అన్నారు కదా, ఇమ్యూనిటీ అని టీలు తాగుతున్నారు. అవసరం లేదు, మీరు అంత కుంభకం చేయండి. ఎస్, ఇంక్రీజ్ డబ్ల్యూబీసీ ఫంక్షన్. మీ డబ్ల్యూబీసీని చక్కగా పెంచుతుంది అంత కుంభకం. మీ ఇమ్యూన్ సిస్టమ్ చక్కగా పెరుగుతుంది. అండ్ నర్వస్ సిస్టమ్ హీలింగ్, కొత్త రక్త నాళాలు ఎట్లా ఏర్పడాయో అలాగే కొత్త నెర్వ్ సెల్స్ కూడా ఏర్పడతాయి. సాధారణంగా బ్రెయిన్ లో ఉన్న సెల్స్ ఒకసారి చనిపోతే మళ్ళీ పుట్టవు అని చెప్పేసి ఒక నమ్మకం, కానీ ఈ మధ్యన ఆ నమ్మకం కూడా మారిపోయింది. ఎస్, వీ కెన్ ప్రొడ్యూస్ న్యూ బ్రెయిన్ సెల్స్ విత్ అంత కుంభక. యాంటీ మైక్రోబియల్ ఇందాక చెప్పుకున్నాం. స్టెమ్ సెల్స్ రిలీజ్, ఎస్ ఎస్ ఎస్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్టెమ్ సెల్ థెరపీ వింటున్నారు కదా ఈ మధ్యన. వాట్ ఈస్ స్టెమ్ సెల్ థెరపీ? అసలు స్టెమ్ సెల్స్ అంటే ఎక్కడ ఉంటాయి అంటే, మనిషిలో మనం పుట్టిన తర్వాత ఉండవై దాక్కుంటాయి. ఎందుకు తెలుసా? ఇవి శిశువు శరీరంలో ఉంటాయి. అంటే మనం తల్లి గర్భంలో ఉండగా మనకి స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం బయట వాతావరణానికి వచ్చేసామో, ఎప్పుడైతే మనం మొట్టమొదటి ఏడుపు తోటి గాలి లోపల పీల్చుకున్నామో, ఈ స్టెమ్ సెల్స్ అన్ని కలిసి దాక్కుంటాయి. ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. తగ్గించారు ఆటోమేటిక్ శరీరం ఏమనుకుంటుందంటే, ఓహో నేను మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళిపోయినా అనుకుని వెంటనే ఈ బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ అన్ని కూడా సర్క్యులేషన్ లోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే సర్క్యులేషన్ లోకి ఈ స్టెమ్ సెల్స్ వచ్చినాయో ఆటోమేటిక్ గా కొత్త కణాలు పుడతాయి, కొత్త అవయవాలు తయారవుతాయి. కాబట్టి మీరు మళ్ళీ రిజ్యూనేట్ అవుతారు. ఇందా చెప్పాను కదా, ఆ క్రోమోజోమ్స్ చివర ఉండేదంటే టెలోమియర్స్ అంటారు. ఈ టెలోమియర్స్ పొడుగు పెరుగుతూ ఉంటాయి ఈ ఆక్సిజన్ తగ్గి కొద్ది కూడా. సో దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అంత కుంభక. అండ్ ఓన్ హీలింగ్ అంటే మీకు కొత్త అవయవాలు కావాలంటే ఏం చేస్తారు? స్టెమ్ సెల్స్ తీసుకుని ఏం చేస్తారు? పుట్టిన పిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లలు బొడ్డును కత్తిరిస్తారు కదా, ఆ దాంట్లో ఉన్న రక్తాన్ని తీసి దాచుకుంటారు. దాంట్లో మొత్తం అన్ని అవయవాలకు సంబంధించినటువంటి సెల్స్ ఉంటాయి, దాన్ని స్టెమ్ సెల్స్ అంటారు. ఓకే, ఓన్ హీలింగ్. ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు, ఒకవేళ మనకు దెబ్బ తగిలినప్పుడు సంథింగ్ లైక్ గ్రాఫ్టింగ్ వేస్తామే, ఆ గ్రాఫ్టింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది అంత కుంభకం చేసినప్పుడు మీకు తొందరగా పుళ్ళు మానిపోతాయి. దీస్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ అంత కుంభకం. హెచ్బిఓటి. ఎస్, యు గాట్ ద పాయింట్. ఎస్, నెక్స్ట్ అంత కుంభకం అయిపోయింది. ఈసారి బాహ్య కుంభకంలో ఎలాంటి ఉపయోగాలు అంటే, బాహ్య కుంభకం అంటే గాలి వదిలేసి ఉండడం. ఓకే, దీంట్లో ఎట్లాంటి ఉపయోగాలు ఉంటే చూద్దాం. ఇంటర్మీడియట్ హైపోక్సియా, IHT అన్నారు కదా. ఇంటర్మీడియట్ హైపోక్సియా ట్రైనింగ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, ఇందాక చెప్పుకున్నాం. ఇంక్రీజ్ బ్రెయిన్ బ్లడ్ ఫ్లో, బ్రెయిన్ కి బాగా బ్లడ్ ఫ్లో అవుతుంది. ఎన్హాన్సెస్ ఇన్నేట్ ఇమ్యూన్ ఫంక్షన్, ఇందాక చెప్పినట్టు వైట్ బ్లడ్ సెల్స్ వస్తాయి, స్టెమ్ సెల్స్ వస్తాయి. ప్రొవైడ్స్ ఎ నెట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. లోవర్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ బాహ్య కుంభకాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంక్రీజెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఎస్, వన్స్ అగైన్ ఇట్స్ యూస్ఫుల్ ఇన్ డయాబెటీస్. ఇంప్రూవ్స్ రెసిలియన్స్, మీ యొక్క ఈ శక్తిని పెంచుతుంది. వన్ మోర్. Say this. What happens when you hold your breath and for a few minutes a day? ఇంటర్మీడియట్ పొద్దున్న సాయంకాలం వరకు గాలి ఆపమని చెప్పట్లేదు మీకు. కాసేపు బంధాలు ఎంతసేపు వేస్తాం? ఒక మేబీ 5 seconds, 10 seconds, మేబీ 15 seconds. సో నిన్న ఎవరో కానీ ఒక ఆయన చాలా ఎక్కువసేపు ఉన్నారన్నారు. ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఎ డే? ది బెనిఫిట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైపోక్సియా. బెనిఫిట్స్: వాసోడైలటేషన్ అండ్ ఇంప్రూవ్డ్ సర్క్యులేషన్. వాసోడైలటేషన్ అంటే మీ వెజల్స్ అన్ని కూడా వెడల్పోవడం వల్ల రక్త ప్రసారం ఫ్రీగా వెళ్తుంది. హైపర్ టెన్షన్ చాలా మంచిది. ఇంక్రీజ్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇందాక వైట్ బ్లడ్ సెల్స్, ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్. సో ఎవరైతే మీరు బాహ్య కుంభకం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎనీమియా తగ్గుతుంది, రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. అలాగే మెమొరీ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్, మీకు మంచి మెమొరీ రావాలంటే బాహ్య కుంభకం ఇస్ గుడ్. ఇండ్యూసెస్ క్యాన్సర్ ప్రొటెక్టింగ్ ప్రోటీన్ P53 అనేది చాలా మంచి ఒక కణం అన్నమాట. ఆ కణం ఉంది అంటే ఏంటంటే క్యాన్సర్ ని చంపుతుంది ఈ కణం. అండ్ ప్రొలిఫరేట్ యాంటీ ఏజింగ్ స్టెమ్ సెల్స్. వన్స్ అగైన్
యాంటీ ఏజింగ్ స్టెమ్ సెల్స్ ని మీలో పెంచుతుంది. ఇందాక చెప్పాం కదా అది. సో దీంట్లో చూడండి, రేచక ప్రాణాయామం. రేచక ప్రాణాయామం నథింగ్ బట్ బాహ్య కుంభకం. రేచకం అంటే వదిలేయడం, కుంభకం. యా. అండ్ మే ట్రీట్ ఈ జబ్బు, ఈ ప్రాణాయామం బాహ్య కుంభకం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే అల్జీమర్స్ డిసీజ్ ని తగ్గించవచ్చు. డైమెన్షియా అంటే పెద్ద రకం వచ్చిన తర్వాత కాస్త మర్చిపోతా ఉంటాం, పేర్లు మర్చిపోతాం, ప్లేస్లు మర్చిపోతాం. ఆ మతి మరుపును తగ్గించుకోవడానికి బాహ్య కుంభకం ఉపయోగపడుతుంది. అండ్ పార్కిన్సన్స్ డిసీజ్, ఎస్, ట్రెమర్స్ వస్తాయి కదా, చేతులు కాళ్ళు ఒదుగుతూ ఉంటాయి కదా, వాడిని పార్కిన్సోనిజం అంటాం. ఆ డిసీజ్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ టైప్ 2 అంటే మధ్య వయసులో వచ్చేటువంటి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటారు. అది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఎస్, హార్ట్ డిసీజ్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పి, ఎస్, దీన్ని ఎక్కడో విన్నా, ఎవరో చెప్పారు నాకు అప్పుడు ఇంత జ్ఞానం లేదు. అప్పుడు సార్ నేను కొన్నాళ్ళు ప్రాణాయామం చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి సార్ అన్న. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా సార్? ప్రాణాయామానికి మోకాళ్ళ నొప్పికి సంబంధం లేదేమో అని నేను అనుకుని బయటికి అనలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఇది చదివిన తర్వాత. ఇప్పుడు కాదులేండి, మేబీ 6 months ముందు చదివాను ఇదంతా కూడా. ఓహో, అంతా మోకాళ్ళ, చాలా మంది నాకు చెప్తా ఉంటారు యోగాకి వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి సార్ అంట. ఎస్, దిస్ ఇస్ ద రీజన్ ఆస్టియోఆర్థరైటిస్ తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లమేషన్, ఓకే, ఇన్ఫ్లమేషన్ ఇందా చెప్పిన వాపు, శరీరంలో మంట తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే లైక్ ఆస్తమా, లైక్ సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలాంటి వాళ్ళకి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు వాటిని. అవి తగ్గించడానికి ఉపయోగపడతాయి. అండ్ డిప్రెషన్, ఎస్, డిప్రెషన్ తగ్గిస్తుంది. చూడండి, ఇందాక చెప్పాను రష్యన్ సైంటిస్ట్ 1930s లో చేశారని చెప్పాను. ఫ్యాక్ట్, రష్యన్ సైంటిస్ట్ హావ్ యూజ్డ్ intermittent hypoxia therapy to treat a variety of health issues for several decades. 1930s లో చేశారు ఇవన్నీ కూడా వాళ్ళు, రైట్? yes, this is this. And finally one more thing, I want to show you one more thing. నిన్న ఆక్సిజన్ అంటే పర్వతాల్లోకి వెళ్తే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా, వయసు తగ్గుతుందా లేదా అని అడిగారు కదా. నేను చెప్తే యూ హ్యావ్ సమ్, ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. దాని మీద జరిగినటువంటి సైంటిఫిక్ రిపోర్ట్ మీకు చూపిస్తాను. ఎస్, దిస్ మీకు కనిపించట్లేదు. ఓకే, హెడ్డింగ్ కనిపిస్తుందా? హెడ్డింగ్ ఎక్స్టెండెడ్ లాంజెవిటీ అట్ హై ఆల్టిట్యూడ్, బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు క్రానిక్ హైపోక్సియా. You got the point? ఇది సైంటిఫిక్ పేపర్ ఇది, ఓకే, ఇది ఒరిజినల్ పేపర్ ఇది. సో ఎక్స్టెండెడ్ లాంజెవిటీ అంటే వయసు పెరుగుతుంది అట్ హై ఆల్టిట్యూడ్, బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు క్రానిక్ హైపోక్సియా. దిస్ రైట్? సో ఇంతకు మించి మనం వెళ్ళడానికి లేదు. ఓకే, మన టైం కూడా అయిపోతుంది. ఎస్, ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఇవాళ. సో ఓంకారం యొక్క ఇంపార్టెన్స్ చెప్దాం అనుకున్నాను. ఒకటి అయిపోయింది. రెండోది, వాట్ ఈస్ సంథింగ్ లైక్ ఆక్సిజన్ ఆపితే ఏమవుతుంది అంటే బంధాలు వేసి అంత కుంభకం చేస్తే ఏమవుతుంది, బాహ్య కుంభకం చేస్తే ఏమవుతుంది. సో మీకు చెప్పొచ్చు, సో ఈ ప్రాణాయామాలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఈ ప్రాణాయామాలు ఇన్ని పేర్లు ఉన్నాయి, అష్టవిధ కుంభకాలు గరణ సమస్య చెప్తాను. బట్ మీకు ఇంతమంది ఇంట్రెస్టింగ్ గా వచ్చినప్పుడు అలాంటివి చెప్పడం కంటే కూడా కొద్దిగా మీకు సంథింగ్ లైక్ న్యూ చాప్టర్స్ ఓపెన్ చేస్తే, ఓహో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, అప్పటి వరకు మనం ఏదో గాలి పీల్చడం అనుకున్నాం, వదలడం అనుకున్నాం, అంతేనా, ఆక్సిజన్ అవసరం అనుకున్నాము, ఆక్సిజన్ అవసరం లేదన్నమాట, ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. అంటే నేను చెప్పిన మాటలు సైంటిస్టులు మనకి అందించినటువంటి జ్ఞానం ఇది. ఇది నా జ్ఞానం కాదు. నేను ఎక్కడో ఎక్కువ చదివే అలవాటు ఉంది కాబట్టి నాకు ఎంతసేపు నేను చెప్పాను కదా, ఈ చిన్నదానికి నేను సెటిల్ అవ్వను. అసలు చిన్నదానికి నేను సెటిల్ అవ్వను. నాకు చిన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు ఒకటే తిట్టేవాడు నన్ను. చిన్నప్పుడు వెన్ ఐఎమ్ జస్ట్ లైక్ మేబీ ఇయర్స్ ఓల్డ్, 2-3 years ఓల్డ్ ఉన్నప్పుడే ఇప్పటికీ చెప్తా ఉంటారు మా వాళ్ళు ఒక స్టోరీ. అంటే స్టోరీ జరిగింది. ఒక ఒక పెద్ద టంబ్లర్ ఉండేది, ఒక గ్లాస్ ఉండేది. ఈ గ్లాస్ నిండా ఈ టంబ్లర్ నిండా పాలు ఉండేవి, ఈ గ్లాస్ ఏమో చిన్నది. దీంట్లో పోస్తాం కదా, పోసినప్పుడు గ్లాస్ నిండా పోసేవారంట. తాగే అమ్మ అంటే నేను తాగను, మొత్తం ఇవన్నీ పోస్తేనే తాగుతాను అనమాట. ఇది తాగితే ఖాళీ అవుతుంది కదా, ఖాళీ అయితే అప్పుడు మళ్ళీ పోస్తా అంటే కాదు,
దీంట్లో ఉన్నాయని దీంట్లో పోయాల్సిందే. టిల్ టుడే ఇవాళ ఎప్పుడైనా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే కాదు నువ్వు చిన్నప్పుడు నుంచి ఇంతేరా అంటారు. సో మేబీ నా బర్త్లో డిఫెక్ట్ ఉంది అనుకుంటా నేను. ఏ దిల్ మాంగే మోర్, ఈ చిన్నదానికైతే నేను సెటిల్ అవ్వను, ఆ సమస్య లేదు. ఏదైనా సరే బిగ్గర్ బిగ్గెస్ట్ అండ్ మోర్ మోస్ట్. సో ఎక్కువ నాలెడ్జ్ లేదంటే ఎక్కువ సంథింగ్ ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది, దీన్ని కనిపెట్టాలి అని ఒక ఎంతూజియాసం తోటి. సో మేబీ నా లైఫ్ అంతా అట్లా నడుస్తూ ఉంటుంది. ఎనీవే టుడే అట్లీస్ట్ మీ ఈ ప్లాట్ఫామ్ మీద ప్రాణాయామం గురించి ఈ కొన్ని విషయాలు చెప్పింది చాలా తక్కువ, గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ చెప్పాను. సో ఎనీ డౌట్స్ అని ఉంటే మీరు అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రాణాయామం అయితే ఏం చెప్పలేదు మీకు, అంతే కదా? అసలు ప్రాణాయామం పేరే వాడలేదు మీ దగ్గర. ఎస్ ప్లీజ్, డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ మెడిటేషన్, రేపు వెళ్ళండి మెడిటేషన్ నేర్చుకోవాలి. ఎస్, వన్ మోర్ డీపర్ లెవెల్ సబ్జెక్ట్ అది. మళ్ళీ మెడిటేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది కూడా 2 రోజులు పెట్టుకుందాం. ఎస్, ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్, అడగండి అమ్మా. సార్ నమస్తే సార్, చంద్రశేఖర్. సార్ స్టెమ్ సెల్స్ మీరు బాహ్య కుంభంలో ప్రొడ్యూస్ బయటకు వస్తాయి అన్నట్టుగా నాకు విన్నాను సార్ మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ ఉండదు కదా బాహ్య కుంభకంలో, మీరు ఇప్పుడు అంతర్ కుంభకం అని చెప్పారు. బాహ్య కుంభకంలో ఎక్కువ, అంత కుంభంలో కూడా వస్తాయి. 2 ఆర్ రైట్. ఎక్కడైనా ఒకసారి మీరు జాగ్రత్తగా వింటే, కుంభకంలో ఏం చేస్తాం, ఏం జరుగుతుందో ఆలోచించారా? పీల్చాను 6 సెకండ్లు, ఆపాను, అంత కుంభకం వేశారు. ఓకే, 6, 10, 20, 30 సెకండ్లు ఉన్నా, తర్వాత వదిలేశారు. సో ఇప్పుడు ఏమైంది, ఆక్సిజన్ శాతం పెరిగిందా తగ్గిందా? యాక్చువల్ చెప్పాలంటే నిమిషంలో 14 నుంచి 17 సార్లు జరిగేటటువంటి శ్వాసని నిమిషానికి 3 సార్లు 4 సార్లు తగ్గించేస్తున్నాం అనుకున్నాం కదా. ఈ 3 సార్లు తగ్గిస్తే మీరు ఇచ్చే ఆక్సిజన్ తగ్గిందా పెరిగిందా? డెఫినెట్ గా తగ్గింది, రైట్? సో ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఏంటంటే లెస్ ఆక్సిజన్ కండిషన్స్ లో బయటకు వస్తాయి. లెస్ ఆక్సిజన్ కండిషన్ లో బయటకు వస్తాయి. మేబీ ఏంటి, అంత కుంభకంలో కొంత ఆక్సిజన్ ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. బాహ్య కుంభకంలో అసలు ఉండదు. అంటే అంత కుంభకంలో తక్కువ వస్తే బాహ్య కుంభకంలో ఎక్కువగా ఉంటాయి. అంటే 2 చోట్ల గమనించారు వాడు. కానీ బెస్ట్ ఏంటంటే బాహ్య కుంభకమే బెస్ట్ స్టెమ్ సెల్స్ రావడానికి. దట్ ఈస్ రైట్. IHT ఈజ్ రైట్ ఫర్ స్టెమ్ సెల్స్. బట్ ఈ HBOT లో కూడా కొద్ది గొప్ప వచ్చినట్టు వాళ్ళు గమనించారు. నేను చెప్పదలుచుకున్నది. ఎస్, ఎస్ ప్లీజ్. అవును సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి. నేను అంటే ఈ 1 month ఏమో అవుతుంది సార్, 1.5 month ఏమో అవుతుంది. మీరు చెప్పిన విషయం అంటే కాస్త జ్ఞాన వాస్టల్ స్వామి అని నేను కొంచెం ప్రసంగం వింటూ ఉంటా. అతను మాత్రం చెప్పినది ఏంటంటే ఓంకారం 13 minutes చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్, అంటే రీసెర్చ్ చేశారు అన్న విషయం కూడా కొంచెం గ్రహించిన. ఆ అంశం ఇంకా తిరిగి మీరు చెప్పారు, అది చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే సైన్స్ లో ఉన్నటువంటి మిరాకిల్స్ ఇలా చెప్తేనే కొంచెం జనాలకు కూడా బాగా అర్థమవుతుందని మీరు చాలా అద్భుతంగా చెప్పారు. నాకు కూడా చాలా నచ్చిన క్లాస్ లో ఇది ఒకటి సార్. ఎక్సలెంట్ సార్. అంటే ఏమీ లేదు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. వివేకానందుడు అనే వాడు అమెరికా వెళ్ళి ఉండకపోతే, చికాగోలో ప్రసంగించలేకపోతే ఇవాళ మనం వివేకానందుడు ఎవడో తెలిసేవాడు కాదు. మనకి అంతసేపు ఏంటంటే తెల్లతోలు భుజాలు తడితే అబ్బో ఇది చాలా గొప్పడురా, కరెక్టే కదా. అమెరికన్ చెప్పారు, చెప్పారు, ఆస్ట్రేలియా చెప్పారు. అంతేగాని మన వీఆర్ సంథింగ్, ఇండియన్స్ హ్యావ్ సంథింగ్ లైక్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఇండియన్స్ లో ఉండిపోయింది. ఎందుకంటే సెంచురీస్ టుగెదర్ వీఆర్ అండర్ సంథింగ్ లైక్ ఇన్వేజన్స్, దురాక్రమణలు, పరాయి రాజులు, రకరకాల ఇతర మతస్థులతో ఇది అంతా కలిసి ఏంటంటే మనం ఎంతసేపు బాంచన్ చెప్పు ద్వారా ఈ స్టేజ్ లో మనం వచ్చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది. కానీ యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇన్వేజన్స్ జరగకముందు భారతదేశానికి వచ్చినటువంటి అప్పుడు మెగస్తనీస్ వాళ్ళు ఫస్ట్ టూరిస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం రాసుకున్నారు తెలుసా? ఇండియన్స్ భయం అంటే తెలియదని చెప్పారు. వాళ్ళు 3 మాటలు రాసుకున్నారు. ఇండియాలో చాలా డబ్బు ఉంది, ఇండియా వాళ్ళకి భయం అంటే తెలీదు, ఇండియన్స్ అబద్ధం ఆడరు.
చూడండి మెగస్తనీస్ ఇండికా చూడండి, మెగస్తనీస్ ఇండికా రాశాడు. ఇండికా yes. దాంట్లో ఈ 3 పదాలే వాడతాడు. వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది, ఇంక ఇక్కడ ఉన్న డబ్బు ఎక్కడ లేదు. 2 వీళ్ళు అబద్ధం ఆడరు. అసలు భయం అంటే తెలియదు, వీళ్ళు భయం అంటే ఏంటి తెలియదు, అదేంటిది. సో దాని గురించి రాస్తాడు కదా. ఒకసారి చక్రవర్తి సంథింగ్ వాళ్ళ ఒక గ్రీకు వాడు అక్కడ ఒక నార్త్ లో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఎదురుండి నిలబడ్డాడండి. ఈయనేమో తపస్సు చేసుకుంటున్నాడు, మునీశ్వరుడు తపస్సు చేసుకుంటే ఏంటి రాజుగారు వచ్చిన నువ్వు లేవా అంటే, సార్ నమస్కారం కొద్దిగా పక్క తప్పుకుంటారా అన్నాడంట. అరే నేను రాజును రా, నువ్వు లేవకుండా తల తీసేయమంటే, ఓకే తల తీసేస్తే తీసే, నా తల తీస్తావు కానీ నా ఆత్మ నువ్వేం చేయలేవు కదా. ఈయనకి అర్థం కాలేదు, ఏంటి ఆత్మ అంటాడు. వాళ్ళకి ఆత్మ అనేది లేదు, అప్పటికి ఆత్మ కాన్సెప్ట్ లేదు. అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి కిందకి సార్ ఈయన నమస్కారం పెట్టి, ఎందుకు నన్ను తప్పుకోమంటున్నారు ఏంటి, అసలు నేను రాజును కదా, నేను గుర్రం ఎక్కొచ్చాను, కనపడుతున్న వేషం శిరస్త్రాణం కత్తి ఉంది, నేను ఏమైనా చేయగలను కదా, మరి ఎందుకు అంటే, సార్ మీరు ఎవరైతే నాకేంటి, మీరు కొద్దిగా పక్క తప్పుకుంటే 5 రోజుల సూర్యోదయం అవుతుంది, ఆయన నమస్కారం పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఆయన నాకు దేవుడు, రాజులు దేవుళ్ళు కాదు నాకు, ఆయన నాకు అందుగురించి కొద్దిగా పక్క తప్పుకుంటే ఆయన నమస్కారం చెప్పి నా జ్ఞానంలో నేను వెళ్ళిపోతాను. దిస్ ఈస్ హౌ వీఆర్ ఫియర్లెస్. అలాంటి ఫియర్లెస్ కండిషన్ నుంచి బాంఛన్ ద్వారా నీ కాల్ ముక్త అనే స్టేజ్కి వచ్చేవంటే కేవలం భారతదేశంలో జరిగినటువంటి దండయాత్రలు, దురాక్రమణలు, ఈ రకరకాల మతస్థుల యొక్క రకరకాల సంథింగ్ లైక్ ఇన్పుట్స్ మన బ్రెయిన్ లో పెట్టేసి ఇంగ్లీష్ నేర్పారు, ఉద్యోగం ఇచ్చారు, ఓకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఇంగ్లీష్ నేర్పారు, అంతే. లార్డ్ మెకాలేలోనే ఉంది సార్ ఒక చిన్న వాక్యం కూడా విన్నా. లార్డ్ మెకాలే అంటే మేకల్లా బానిసలు అవుతారు అని అక్కడ ఒక రాణి అనడం జరిగింది కానీ కూడా నేను విన్నాను. ఈ తప్పకుండా భారతీయులు ఏదో ఒక రోజు ఇంగ్లీష్ నేర్పడం కాదు, మనకి ఉద్యోగాలు ఇచ్చాడు. ఉద్యోగం అప్పుడు మనకు ఉద్యోగాలు తెలుసా, మనం వృత్తులు చేసుకునే వాళ్ళం. వృత్తి విద్యను పోయి ఉద్యోగం కోసం చదువు, ఎంప్లాయ్మెంట్, ఇంగ్లీషు, ఈ 2 ఆయన ఇచ్చాడు మనకి. ఇంత దరిద్రం అంటే చదువు అంటే డబ్బుల కోసం చదువుకోవాలి మనం. అంతకుముందు మనకు చదువు ఉండేది కొన్ని కులాల్లో ఉండేది, మిగతా కులాలు వాళ్ళ పనులు చేసుకున్నారు, హ్యాపీగా చేసుకునేవాళ్ళు. సో వృత్తి కుల వృత్తులు ఉండేవి. ఆ కుల వృత్తుల్లో అలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు. సో సంథింగ్ ఇప్పుడు కుల వృత్తులు ఎక్కడ వెళ్ళిపోయినాయి, ప్రతి వాడు ఇంజనీరింగ్ చదవడం అమెరికాలో, లేదంటే 5,000కి బట్టల షాపుల్లో. ఒకటి తెలుసా మీకు, బొగ్గు గనుల్లో డైలీ వేజెస్ కి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు తెలుసా మీకు, సింగరేణి వెళ్ళని చెప్తారు మీకు. మరి ఇంజనీరింగ్ ఏమైందండి, మీకు చదివి అందరికీ చదువు అవసరం లేదు.